క్రైస్తవుడి పిల్లలు ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అనుదినము దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? అనుదినము దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నారా? అవును, నిన్ను కలుగజేసిన తండ్రిని, నిన్ను ప్రేమించిన తండ్రిని మరి నీవు గణపరచుట అనేది ఎంతో ముఖ్యము. ప్రతిదినము దేవుని కొరకు జీవించాలని ఆశ కలిగి మన దినాన్ని మొదలు పెడదామా? ఈరోజు ఒక చక్కని స్టోరీ విందాం. అబ్రహాముకి దేవుడు చక్కని కుమారుణ్ణి ఇస్తానని వాగ్దానం చేశాడు. కుమారుని అంటే ఒక్క కుమారుణ్ణే కాదు, అనేకమైన జనములకు తండ్రిగా చేస్తానని అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక అది ఈరోజు లేదా మరుసటి రోజు నెరవేరకపోవచ్చు, కానీ ఒక దినము తప్పక నెరవేరబడుతుంది. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. మాట తప్పుటకు ఆయన నరపుత్రుడు కాదు కదా. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసినప్పుడు అబ్రహాము కొన్ని సంవత్సరాలు ఆ వాగ్దానం నెరవేర్పులోకి వస్తుందని ఎదురు చూస్తూ వచ్చాడు. ఈలోపు అతను చేసిన తప్పేంటంటే హాగర్ని వివాహం చేసుకున్నాడు. ఒకవేళ దేవుడు ఇస్తానన్న కుమారుడు శారా వల్లే కాకుండా హాగరు నుండి ఇస్తున్నాడేమో అని తను భ్రమపడి తన సొంత ఆలోచనకి విధేయుడిగా ఉండి హాగర్ని మరి వివాహం చేసుకుంటూ వచ్చాడు. హాగర్ని వివాహం చేసుకున్న తర్వాత ఒక కుమారుడు జన్మిస్తూ వచ్చాడు. అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టారు. ఇలా అబ్రహాము తండ్రిగా కొనసాగుతుండగా కొన్ని దినములకి శారాయి వాగ్దానము చేస్తున్న దేవుడు శారాని దర్శించి ఇస్సాకుని బహుమానంగా ఇచ్చాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత హాగరు ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఇష్మాయేలు ప్రవర్తనలో కూడా చాలా మార్పు వచ్చింది. ఇస్సాకుపై విరోధంగా ఉండడం ఇది గమనించిన శారా తండ్రి అయిన అబ్రహాం దగ్గరికి వెళ్ళి, అయ్యా, హాగరుకి పుట్టిన ఇష్మాయేలు ఇస్సాకును మరి ఒక విరోధకంగా చూస్తూ వస్తున్నాడని చెప్పినప్పుడు అబ్రహాం బాధపడతాడు. నువ్వు తక్షణమే హాగర్ని ఇంటి నుంచి పంపించాలని శారా చెప్పినప్పుడు అబ్రహాం ఎంతో బాధపడతాడు. కానీ ఆ మాటకు విని హాగరు కుమారుడైన ఇష్మాయిలుని ఇంటి నుంచి పంపించుటకు సిద్ధపడతాడు. ఇంటి నుంచి పంపించేటప్పుడు అతను ఎంతో బాధపడతా వస్తాడు. ఎందుకంటే ఒక స్త్రీ ఒక్కటే తన కుమారుల్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాలో తోచని స్థితిలో, ఎలా వెళ్ళాలో తెలియని స్థితిలో వదిలేస్తూ వచ్చాడు. హాగరు ఎంతో కన్నీటితో, ఎంతో దుఃఖముతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వస్తుంది. ఎక్కడికి వెళ్తుందో తెలీదు, ఎలా వెళ్తుందో తెలీదు. ఒక సమయం వచ్చింది, వారి దగ్గర తెచ్చుకున్న నీరు అంతా అయిపోయింది, ఆహారం అంతా అయిపోయింది. తన కుమారుడు కొన్న ఊపిరితో ఉంటా వచ్చాడు. ఆ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే ఆ బిడ్డను చూసి తల్లి భరించలేక ఒక ప్రాంతంలో బిడ్డని పడుకోబెట్టి తల్లి దూరంగా వెళ్ళి అక్కడ మోకరించి బిడ్డను చూస్తూ ఏడుస్తూ ఉంది. అయ్యా, నా బిడ్డ ఆకలికి తట్టుకోలేక తన ప్రాణాన్ని విడుచుచున్నాడు, అది నేను చూడలేకపోతున్నాను అని చెప్పి హాగరు ఎంతగానో ఏడుస్తుంది. తన జీవిత గతాన్ని మొత్తం జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధానంలో మొరపెడతా వచ్చింది. హాగరుని చూచుచున్న దేవుడు ఆమె ప్రార్థనని విన్నాడు. ఆ ప్రార్థనకు జవాబిచ్చాడు. ఎలాగో తెలుసా? ఎడారి ప్రాంతంలో, చుక్క నీరు దొరకని ప్రాంతంలో సమృద్ధిగా నీరుని కలుగజేసిన దేవుడు హాగరుని, ఇష్మాయేలుని ప్రాణాలతో కాపాడుతూ వచ్చాడు. ఆ రోజు హాగరు చేసిన ఆ పశ్చాత్తాప ప్రార్థన, ఆ కన్నీటి ప్రార్థన తన జీవితాన్ని తిరిగి
బ్రతికించుకోగలిగింది, తన కుమారుని తిరిగి బ్రతికించుకోగలిగింది. ఆ రీతిగానే మనం కూడా దేవుడు మనకి ఎన్నోసార్లు మనకు తగిన దానికంటే ఎక్కువగా ఇస్తాడు. దాన్ని బట్టి మనం గర్వించినా, అతిశయించినా, దాన్ని బట్టి ఇతరులను చిన్న చూపు చూసినా, అవును, చూచుచున్న దేవుడు ఎంతో రోషము కలిగిన దేవుడు. హాగరు ఇష్మాయేలుని ఇంటి నుంచి ఏ విధంగా మరి ఒంటరిగా వాళ్ళు ప్రయాణం చేయాల్సి వచ్చిందో, ఆ రీతిగానే దేవుడి ఆశీర్వాదాలకి మనం అర్హులు కానప్పటికీ ఆయన ఆశీర్వదించి మనని స్థితిలో ఉంచినప్పుడు, నువ్వు విధేయులుగా ఉండకపోతే దేవుడు ఆ స్థితి నుంచి నిన్ను పక్కకు తీస్తాడు. తిరిగి పశ్చాత్తాపంతో ఆయన సన్నిధానానికి వచ్చినప్పుడు, విధేయతతో నీ పాపములు ఒప్పుకున్నప్పుడు, కన్నీటితో ఆయన పాదములు పట్టుకున్నప్పుడు, అవును, హాగరును చూసిన ఆ దేవుడు నీ కన్నీటిని కూడా చూచి నీ కన్నీటిని తుడుటకు సిద్ధపడుతున్నాడు. ఒకసారి ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా? పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన దేవా, మీకే వందనాలయ్యా. అవునయ్యా, నువ్వు మమ్మల్ని హెచ్చించినప్పుడు మేము విధేయులుగా ఉండకుండా నీకెంతో బాధగా, నీకెంతో నొప్పిగా మా జీవితం ఉందేమో, మా ప్రవర్తన ఉందేమో, మమ్మల్ని క్షమించండి. మీరు మా జీవితంలో చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలులకు మేము విధేయులై మీ బిడ్డలుగా మమ్మల్ని మేము తగ్గించుకున్నట్టుకు మాకు నేర్పించండి. ఒకవేళ తప్పిపోయిన స్థితిలో ఉన్నామేమో, హాగర్ని చూచిన దేవా, ఈరోజు మమ్మల్ని కూడా చూడండి, మా కన్నీరుని చూడండి, మా స్థితిని మార్చండి, మా పరిస్థితిని మార్చండి. మాకు విడుదల ప్రకటించమని బ్రతిమిలాడుతూ, వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఒక గొప్ప కార్యాలు చేయమని బ్రతిమిలాడుతూ ఈ నా ప్రార్థన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.